హలో ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మనం 10th క్లాస్లో బయాలజీలో లాస్ట్ లెసన్లో అవర్ ఎన్విరాన్మెంట్ అనే ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్లో మనం మెయిన్ కీ పాయింట్స్ మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి ఎకోసిస్టమ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. ఎకోసిస్టమ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏం చూస్తామంటే ఎకోసిస్టమ్ యొక్క డెఫినేషన్, ఎకోసిస్టంలో ఎలాంటి టైప్స్ ఉన్నాయి, ఎకోసిస్టమ్ని ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఎకోసిస్టంలో ఎలాంటి కాంపోనెంట్స్ అంటే బయోటిక్, ఏబయోటిక్ కాంపోనెంట్స్, బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఏబయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, అసలు వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. వీటిలో మెయిన్గా వచ్చేసి ఫస్ట్ది డెఫినేషన్తో మొదలు పెడదాం. ecosystem. An ecosystem is a functional unit of nature. నేచర్కు ఒక ఫంక్షనల్ యూనిట్ కింద మనం ఎకోసిస్టమ్ను కన్సిడర్ చేయాలి. ఇప్పుడు సపోజ్ డిఫైన్ సెల్ అన్నారు అనుకోండి, సెల్ ఈజ్ నథింగ్ బట్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని ఎలాగైతే చెప్తామో అలాగే ఎకోసిస్టమ్ వచ్చేసి ఇట్ ఈస్ అ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ అనమాట. ఇక్కడ ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాన్ లివింగ్ కండిషన్స్ అనేటువంటి ఏబయోటిక్ ఫ్యాక్టర్స్తో ఇంటరాక్షన్ అవుతాయి. ఇక్కడ చూడండి, మనం లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఒకదానికొకటి ఇంటరాక్ట్ అవుతాయి. ఇవి అన్ని కలిసి ఎక్కడ ఉంటాయంటే ఒక ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి నాన్ లివింగ్ కాంపోనెంట్స్తో పాటు ఉండడం జరుగుతుంది. ఇక్కడ బయోటిక్, ఏబయోటిక్ కాంపోనెంట్స్ అనేవి రెండు ఉంటాయి ఎకోసిస్టంలో మెయిన్గా. వీటి గురించి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఎకోసిస్టమ్కు ఎగ్జాంపుల్స్: పాండ్ ఎకోసిస్టమ్, ఫారెస్ట్ ఎకోసిస్టమ్, గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, డెజర్ట్ ఎకోసిస్టమ్, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. ఇక్కడ పాండ్ ఎకోసిస్టమ్ అనేది సింపుల్గా ఒక చిన్న చెరువు ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ వచ్చేసి చెరువు లెవెల్లో కాకుండా ఒక సీ లెవెల్లో రిప్రజెంట్ చేస్తుంది, ఒక సముద్రం లెవెల్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని చూద్దాం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో. పాండ్ ఎకోసిస్టమ్, ఈ పాండ్ ఎకోసిస్టంలో ఏమేమి ఉన్నాయి? సన్లైట్ ఉంది, వాటర్ ఉన్నాయి. ఈ రెండు వచ్చేసి ఏబయోటిక్ కాంపోనెంట్స్. ఇదే వాటర్లో ఈ చెరువులో, చిన్న చెరువులో ఏమేమి ఉన్నాయి చూడండి. ఆల్గే ఉంది, స్నేల్స్, బ్యాక్టీరియాస్, ఫిషెస్, ప్లాంట్స్, ఇవన్నీ బయోటిక్ కాంపోనెంట్స్. ఓకే, ఈ స్నేయిల్ ఈ చిన్న ఆల్గే వాటిని తిని బ్రతుకుతూ ఉంటుంది. ఈ ఫిషెస్ చిన్న ప్లాంట్స్ను, పురుగులు వాటిని తిని బ్రతుకుతూ ఉంటాయి. ఈ ప్లాంట్స్ ఇవి ఎక్స్క్రిట్ చేసిన వేస్ట్ మెటీరియల్స్ న్యూట్రియంట్స్గా తీసుకొని ఈ ప్లాంట్స్ కూడా సర్వైవ్ అవుతుంటాయి. సో ఇవి ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ ఇంటరాక్ట్ అవుతూ ఇక్కడ ఏబయోటిక్ కాంపోనెంట్స్ అయినటువంటి వాటర్ అండ్ సన్లైట్లో ఇవన్నీ బ్రతుకుతూ ఉన్నాయి, వాటన్నిటిని యూజ్ చేసుకొని. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. ఎకోసిస్టంలో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి? మెయిన్గా ఎకోసిస్టమ్ వచ్చేసి మనకు మెయిన్గా ఉన్నవి రెండే, అది బయోటిక్ కాంపోనెంట్స్, ఏబయోటిక్ కాంపోనెంట్స్. 2 మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయి వీటిలో, బయోటిక్ కాంపోనెంట్స్, ఏబయోటిక్ కాంపోనెంట్స్. బయోటిక్ అంటే బయో అనే పదం వచ్చేసి లైఫ్ను రిప్రజెంట్ చేస్తారు, లైఫ్. సో లివింగ్ కాంపోనెంట్స్ అని చెప్పుకుంటాం. ఏబయోటిక్ అంటే దీనికి క్వైట్ ఆపోజిట్ అనమాట. లైఫ్కి ఆపోజిట్ అంటే లైఫ్ లేకుండా ఉండడం, అంటే నాన్ లివింగ్ కాంపోనెంట్స్. ఇవి వచ్చేసి దీంట్లో లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ ఈ ఎకోసిస్టంలో లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ దెర్ ఆర్ ఫిజికల్ అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. ఇవి వచ్చేసి ఏబయోటిక్లో కొన్ని ఫిజికల్ ఫ్యాక్టర్స్, కొన్ని కెమికల్ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి ఏబయోటిక్ కాంపోనెంట్స్గా ఇవి కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ బయోటిక్ కాంపోనెంట్స్, ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయనేది మనం ఇక్కడ కన్సిడర్ చూద్దాం. ఇక్కడ బయోటిక్ కాంపోనెంట్స్ ఫస్ట్. సో బయోటిక్ కాంపోనెంట్స్లో అన్నీ కూడా ప్రాణంతో ఉన్నవే ఉంటాయి. దీంట్లో అంటే బ్రతికి ఉన్నవే ఉంటాయి మోస్ట్లీ లివింగ్ థింగ్స్ ఇన్ ఎకోసిస్టమ్. ఫస్ట్ లెవెల్ వచ్చేసి ప్రొడ్యూసర్స్. ఏదైనా సరే ఒక పిరమిడ్ లాంటిది కూడా మనం అనుకుంటే ఇట్లా ఫస్ట్ లెవెల్ వచ్చేసి ప్రొడ్యూసర్స్ ఉంటాయి.
తర్వాత కన్జ్యూమర్స్ ఉంటాయి, నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి డీకంపోజర్స్ ఉంటాయి. అలాగే ఇవి ప్రొడ్యూసర్స్లో ఏమేమి ఉంటాయి, మెయిన్గా ప్లాంట్స్ ఉంటాయి, ఆల్గే అండ్ కొన్ని రకాల బ్యాక్టీరియా. మోస్ట్ ఆఫ్ ద టైం ఇవన్నీ వచ్చేసి ది కంప్లీట్లీ వర్క్డ్ విత్ ఫోటోసింథసిస్ ఫోటోసింథసిస్ను బేస్ చేసుకొని ఇవి పనిచేయడం జరుగుతుంది. ఫోటోసింథసిస్లో ఏమేమి ఉంటాయి, సపోజ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి మెయిన్గా, అంటే సన్లైట్ ఉంటుంది, ప్లస్ వాటర్ ఉంటాయి, ప్లస్ CO2 కార్బన్ డైఆక్సైడ్, వీటన్నిటిని యూజ్ చేసుకొని ఫోటోసింథసిస్ను రన్ చేస్తాయి ప్లాంట్స్ అనేవి. సో ఇవన్నీ కూడా మనం ప్రొడ్యూసర్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ కన్జ్యూమర్స్. ఈ కన్జ్యూమర్స్లో ఏమేమి ఉన్నాయి, హెటెరోట్రోప్స్ అని కూడా పిలుస్తాం కన్జ్యూమర్స్ని. ఈ హెటెరోట్రోప్స్ అంటే ఫుడ్ అండ్ షెల్టర్ కోసం వేరే వాటిపైన డిపెండ్ అవ్వడం, లైక్ యానిమల్స్ అనమాట. ఈవెన్ హ్యూమన్స్ కూడా దీని కిందకే వస్తాం, మనం కన్జ్యూమర్స్ కిందకే వస్తాం. హెర్బివోర్స్ అంటే హెర్బ్ అంటే చిన్న చిన్న మొక్కలు, ప్లాంట్స్ అని అర్థం. వీటిని తినే వాటిని హెర్బివోర్స్ అంటాం. అంటే ఈట్ ప్లాంట్స్, ఏవైతే ప్లాంట్స్ తిని బ్రతుకుతూ ఉంటాయో, లైక్ మేకలు, గొర్రెలు, ఎద్దులు, ఆవులు, బర్రెలు, ఇలాంటివన్నీ కూడా గడ్డి తినే జంతువులన్నీ. నెక్స్ట్ కార్నివోర్స్ అంటే ఈ గడ్డి తిని బ్రతికే జంతువులను తినే జంతువులు. ఓకే, కార్నివోర్స్ అంటే ఏవైతే మీట్ను తింటాయో, అంటే మాంసాన్ని తినే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని కార్నివోర్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఓమ్నివోర్స్, ఏవైతే బోత్ యానిమల్స్ని ప్లాంట్స్ని రెండింటిని తింటాయో వాటిని ఓమ్నివోర్స్ అంటాం. దీనికి మనం కూడా ఎగ్జాంపుల్, హ్యూమన్స్ కూడా. అండ్ నెక్స్ట్ హ్యూమన్స్తో పాటు ఇంకా వేరే జంతువులు ఏవైతే లైక్ మాంసం తింటాయి అండ్ ప్లాంట్స్ని తింటాయి, లైక్ బేర్స్, ఎలుగుబంట్లు, అవి చేపలు వేటాడి తింటాయి, చిన్న చిన్న జంతువులను పట్టుకొని తింటాయి. నెక్స్ట్ అవి మొక్కలను కూడా తింటాయి, లైక్ ఇవన్నీ కూడా ఓమ్నివోర్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ డీకంపోజర్స్ ఏంటంటే చనిపోయిన వాటిని తిని బ్రతికే వాటిని డీకంపోజర్స్ అని పిలుస్తాం. వీటిలో ఎక్కువగా బ్యాక్టీరియాలు, ఫంగైలను మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇవి ఈ చనిపోయిన వాటిని తిని బ్రతుకుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బయోటిక్ అయిపోయింది. ఇప్పుడు ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఏంటంటే వీటిని మళ్ళీ 2 విధాలుగా డివైడ్ చేస్తారు. ఓకే, ఇవేం చేస్తాయంటే వీటికి లైఫ్ ఉండదు, కానీ లైఫ్తో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అంటే వాటి జీవితం మీద ఇవి ప్రభావాన్ని చూపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వీటిలో 2 విధాలుగా డివైడ్ చేస్తాం వీటిని, ఫిజికల్ ఫ్యాక్టర్స్, కెమికల్ ఫ్యాక్టర్స్. ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే సన్లైట్, టెంపరేచర్, వాటర్, ఎయిర్, సాయిల్, విండ్, హ్యూమిడిటీ, రాక్స్, ఏవైతే ప్రాణం లేకుండా మన చుట్టూ ఉంటాయో వాటన్నిటిని ఫిజికల్ ఫ్యాక్టర్స్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ కెమికల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎయిర్, మనం ఎయిర్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఎయిర్ అన్నాం. ఈ ఎయిర్లో ఏమేమి ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, నైట్రోజన్ ఉంది. అండ్ నెక్స్ట్ రాక్స్ ఉన్నాయి. ఈ రాక్స్లో మెయిన్గా మినరల్స్ ఉంటాయి. ఓకే, ఈ మినరల్స్ని కూడా మనం కెమికల్ ఫ్యాక్టర్స్ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లెవెల్ అయిపోయింది, కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ద స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్. ఒక ఎకోసిస్టమ్ అనేది చూడడానికి ఎలా ఉంటుంది, దాన్ని ఒక స్ట్రక్చర్ వేస్తే ఎకోసిస్టమ్కి ఎలా ఉంటుంది అంటే సింపుల్గా అది ఒక పిరమిడ్ షేప్లో మనకు కనిపిస్తుంది. ఆ పిరమిడ్ షేప్లో ఎలా అంటే ఈ విధంగా అనమాట. సో ఈ పిరమిడ్లో ఫస్ట్ బేసిక్ స్టార్టింగ్ లెవెల్లో ఏమొస్తాయంటే ప్రొడ్యూసర్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ ఆల్వేస్ హయ్యర్ దాన్ ద రిమైనింగ్ థింగ్స్. ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్తో కంపేర్ చేసినప్పుడు ప్రొడ్యూసర్స్ ఆర్ ఇన్ హ్యూజ్, ఇవి ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎందుకు ఇవి ఎక్కువ ఉంటాయంటే ఎక్కువ గ్రాస్, ట్రీస్, ప్లాంట్స్ ఏవైతే మనకి ఎక్కువ ఉంటాయో ఇవి ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. బికాజ్ ఫోటోసింథసిస్ ద్వారా ఇవి ఓన్గా ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకోగలవు కాబట్టి ఇవి వీటిని ప్రొడ్యూసర్స్ అన్నాం. ఇవి ఏబయోటిక్ కాంపోనెంట్స్ లైక్ సన్లైట్ని, వాటర్ని అండ్ CO2ని మెయిన్గా యూజ్ చేసుకొని ఇవి ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ నుండి
ప్రైమరీ కన్జ్యూమర్స్. వీటిని ప్రొడ్యూసర్స్ తిని బ్రతికే వాటిని ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటారు. లైక్ ర్యాబిట్, డీరు, తర్వాత బఫెలోస్, తర్వాత మేకలు, గొర్రెలు ఏవైతే ఉన్నాయో గడ్డి తిని బ్రతికే జంతువులు అనమాట. ఇవన్నిటిని ప్రైమరీ కన్జ్యూమర్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ తినే వాటన్నిటిని సెకండరీ కన్జ్యూమర్స్ అంటాం. ఈ సెకండరీ కన్జ్యూమర్స్లో ఏమేమి వస్తాయి? స్నేక్స్ వస్తాయి, ఫ్రాగ్స్ వస్తాయి, టైగర్స్ వస్తాయి, లయన్స్ వస్తాయి, ఇంకా చాలా వస్తాయి. వీటిని తినే వాటిని టెర్షరీ కన్జ్యూమర్స్ అని పిలుస్తాం. లైక్ హాక్, ఈగల్ ఇలాంటివి అనమాట. అంటే ఈ హాక్, ఈగలు ఈ టెర్షరీ కన్జ్యూమర్స్ కిందకి లయన్స్, టైగర్స్ కూడా వస్తాయి అవి. నెక్స్ట్ ఈ సెకండరీ కన్జ్యూమర్స్లో స్నేక్స్, ఫ్రాగ్స్ ఇవి వస్తాయి. వీటిని తినేవి ఈగల్స్, హాక్స్ ఇవన్నీ కూడా ఇవి టెర్షరీ కన్జ్యూమర్స్ కిందకి వస్తాయి. ఇది ఒక ఎకలాజికల్ పిరమిడ్ అనమాట. ఓకే, బికాజ్ ఎందుకు దీన్ని పిరమిడ్తో కంపేర్ చేస్తామంటే చూడడానికి పిరమిడల్ షేప్లో ఉంది కాబట్టి పిరమిడ్తో మనం కంపేర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎకోసిస్టమ్ యొక్క స్ట్రక్చర్ కూడా అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టంలో ఎలాంటి ఫంక్షన్స్ అనేవి మెయిన్గా జరుగుతాయి. ఓకే, ఎకోసిస్టంలో మెయిన్గా నేచర్ను బ్యాలెన్స్ చేయడం ఎకోసిస్టమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఎకోసిస్టమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, మెయిన్ ఫంక్షన్ వచ్చేసి బ్యాలెన్స్ చేయాలి. దేన్ని? నేచర్ని బ్యాలెన్స్ చేయడమే ఎకోసిస్టమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ ఎనర్జీ ఫ్లోను ఎన్షూర్ చేసుకోవాలి ఎనర్జీ ఫ్లోని. నెక్స్ట్ న్యూట్రియంట్స్ని లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ మధ్యలో ఒక సైకిల్ మాదిరి ఫ్లో చేయాలి. ఓకే, ఇప్పుడు నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి, వాటిని తిని లివింగ్ థింగ్స్ అన్ని బ్రతుకుతాయి. లివింగ్ థింగ్స్ చనిపోయిన తర్వాత మళ్ళీ అందులో ఉన్న కాంపోనెంట్స్ అన్ని తిరిగి మళ్ళీ నాన్ లివింగ్ థింగ్స్లోకి వచ్చేస్తాయి అనమాట. సో అలా ఒక సైకిల్ మాదిరి ఇది కంట్రోల్ చేస్తూ ఉండాలి న్యూట్రియంట్స్ని. నెక్స్ట్ ఫుడ్ను ప్రొవైడ్ చేయాలి. రీసోర్సెస్, మెయిన్గా బ్రతకడానికి అవసరమైన రీసోర్సెస్ అన్నిటిని కూడా ఒక ఎకోసిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి. ఇలా ప్రొవైడ్ చేస్తేనే దట్ ఈస్ అ ఎకోసిస్టమ్ అని చెప్పుకుంటాం. దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. మెయిన్గా 4: బ్యాలెన్స్ చేయాలి, నేచర్ని బ్యాలెన్స్ చేయాలి, ఎనర్జీని కంట్రోల్ చేయాలి, అండ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ మధ్యలో న్యూట్రియంట్స్ని సైకిల్ని కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ ఫుడ్ని, సర్వైవల్ కోసం ఉపయోగపడే రీసోర్సెస్ అన్నిటిని కూడా అది ప్రొవైడ్ చేయగలగాలి. అలా చేస్తే దాన్ని మనం ఒక ఎకోసిస్టమ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్. ఇది చాలా ఈజీ. ఇవి న్యాచురల్గా ఏర్పడినటువంటి ఎకోసిస్టమ్స్, ఆర్టిఫిషియల్గా ఏర్పడినటువంటి ఎకోసిస్టమ్స్. ఈ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ వచ్చేసి మనుషుల అవసరమే లేకుండా, హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ అనేది ఉండదు. వితౌట్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్, మనుషుల అవసరమే లేకుండా స్వతహాగా అవే ఏర్పడితే వాటిని న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అంటారు. లైక్ ఫారెస్ట్, ఎవరు మనుషులు ఏం చేయరు, దీన్ని న్యాచురల్గా అదే వచ్చింది. చెరువులు, సరస్సులు, గ్రాస్ ల్యాండ్స్, డెజర్ట్స్, ఓషన్స్ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఏర్పడినవి అవన్నీ. సో ఇవన్నీ కూడా న్యాచురల్ ఎకోసిస్టమ్ కిందకి వస్తాయి. ఆర్టిఫిషియల్ అంటే సింపుల్గా మనుషులు తయారు చేసినది, హ్యూమన్ మేడ్ ఎకోసిస్టమ్. ఇది వచ్చేసి హ్యూమన్ బీయింగ్స్ తయారు చేశారు. లైక్ మన పంట పొలాలు, మన గార్డెన్స్, మన ఇంట్లో ఎక్వేరియంస్ ఉంటాయి కదా, ఎక్వేరియంస్, పార్కులు, రిజర్వాయర్లు, ఇలాంటివన్నీ కూడా మనం ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్స్ కిందకి వాటిని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్లీ ఏంటంటే మనం ఒక ఎకోసిస్టమ్కి డెఫినేషన్ అనేది సింపుల్ ఫార్మేట్లో, ఒక సింపుల్ లైన్గా చెప్పాలంటే ఏం చెప్పొచ్చు అంటే, ఎకోసిస్టమ్ ఈజ్ ఎ సిస్టమ్ విచ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, ఈ రెండిటికి మధ్యన ఉన్నటువంటి ఇంటరాక్షన్నే మనం ఒక ఎకోసిస్టమ్ అని చెప్తాం. ఎకోసిస్టమ్లో ఎప్పుడు కూడా లివింగ్ థింగ్స్కి, నాన్ లివింగ్ థింగ్స్కి, అంటే బయోటిక్ కాంపోనెంట్స్కి, ఏబయోటిక్ కాంపోనెంట్స్కి మధ్యలో ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ మనం ఒక ఎకోసిస్టమ్ అని సింపుల్గా చెప్పుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ecosystem and its components. Okay, next, second important topic, food chains and food webs. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఇంటర్మీడియట్లో కూడా మనకు రిపీట్ అవుతుంది.
ఇక్కడ ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్ అంటే ఏంటి, చైన్ అంటే ఏంటి, వెబ్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ కొంచెం డీటెయిల్గా చూస్తాం. ఈ ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్. ఓకే, ఫుడ్ చైన్ అంటే ఏంటి సింపుల్గా, ఇప్పుడు సపోజ్ ఇట్లా ఒకటి ఉంది, దీనికి మళ్ళీ కనెక్ట్, దీనికి మళ్ళీ కనెక్ట్, ఇట్లా ఒకదానికి ఒక కనెక్టివిటీని మెయింటైన్ చేస్తే దాన్ని మనం ఒక చైన్ లైక్ స్ట్రక్చర్ మాదిరి ఉంటే దాన్ని చైన్ అని పిలుస్తాం. వెబ్ అంటే దానికి ఒక పర్టికులర్ డైరెక్షన్ అనేది ఉండదు, మొత్తం ఎన్ని రకాలుగానే ఉంటుంది, దాన్ని మనం వెబ్ అని పిలుస్తాం. ఒక నెట్వర్క్ మాదిరి ఉంటే దాన్ని వెబ్ అంటాం. అలా కాకుండా ఒక ఆర్గనైజ్డ్ ఒక వే అనేది ఉంటే, ఒక సీక్వెన్స్ ఉంటే దాన్ని మనం చైన్ అని పిలుస్తాం. ఇక్కడ ఫుడ్ చైన్ ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ విచ్ ఈచ్ ఆర్గానిజం ఈజ్ ఈటెన్ బై ద నెక్స్ట్ వన్. దీంట్లో ఏంటంటే ఒక ఆర్గానిజం నెక్స్ట్ దాంతో తినబడుతుంది, అలా ఉంటే దీన్ని ఫుడ్ చైన్ అని పిలుస్తాం. ఇది వచ్చేసి ఒకరి నుండి అంటే ఒక ఆర్గానిజం నుండి ఇంకొక ఆర్గానిజంకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక ఆర్గానిజం నుండి, ఇప్పుడు సపోజ్ ఏ అనే ఆర్గానిజం ఉంది, దీన్ని బి అనే ఆర్గానిజం తినేసింది. ఇప్పుడు ఏ నుండి ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిందంటే బి అనే ఆర్గానిజంకి వెళ్ళింది ఎనర్జీ. సో లైక్ దిస్ అనమాట. ఈ విధంగా ఎనర్జీ అనేది ఒకరి నుండి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ బిగిన్స్ విత్ ప్రొడ్యూసర్స్. ఇది ప్రొడ్యూసర్స్ లెవెల్లో నుండి స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ విత్ టాప్ కార్నివోర్తో ఎండ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ లీనియర్ పాత్, అంటే ఇది ఒక లైన్గా ఇది వెళ్ళే ప్రాసెస్ అనమాట. ఓకే, దీన్ని మనం ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్గా ఇప్పుడు చూద్దాము. దిస్ ఈజ్ ద ఫుడ్ చైన్కి ఎగ్జాంపుల్ అనమాట. ఇలా ఇప్పుడు సపోజ్ ఒక ఆల్గే ఉంది. ఈ ఆల్గే వచ్చేసి ఏం చేస్తుంది, ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ని ప్రొడ్యూస్ చేసుకుంది. ఈ ఫోటోసింథసిస్ ద్వారా ఇది ఫుడ్ని ప్రొడ్యూస్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఆల్గేని ఏం చేస్తుంది, జూ ప్లాంక్టన్ ఇది నీళ్ళలో ఉండే ఒక చిన్న ఆర్గానిజం. ఇది దీన్ని తిని ఇది బ్రతుకుతుంది, దీన్ని కన్జ్యూమ్ చేసి ఇది బ్రతుకుతుంది. ఇప్పుడు ఈ జూ ప్లాంక్టన్ వచ్చేసి ప్రైమరీ కన్జ్యూమర్ అనాలి. ఈ జూ ప్లాంక్టన్ ఎవరు తింటున్నారు, నెక్స్ట్ ఫిషెస్ తింటున్నాయి. ఈ ఫిషెస్ను సెకండరీ కన్జ్యూమర్ అని పిలుస్తాం. ఈ ఫిషెస్ని పెద్ద ఫిషెస్ తింటాయి, లైక్ షార్క్, ఇలా పెద్ద ఫిషెస్ తింటాయి. వీటిని టెర్షరీ కన్జ్యూమర్స్ అంటాం. సో ఫుడ్ చైన్లో మెయిన్గా ఈ 4 ఉంటాయి అనమాట. ఫస్ట్ ప్రొడ్యూసర్ ఉంటుంది, నెక్స్ట్ ప్రైమరీ కన్జ్యూమర్, నెక్స్ట్ సెకండరీ కన్జ్యూమర్, నెక్స్ట్ టెర్షరీ కన్జ్యూమర్. ఎనర్జీ అనేది ఇట్లా ఆల్గే నుండి జూ ప్లాంక్టన్కి వెళ్ళింది, జూ ప్లాంక్టన్ నుండి ఫిష్కి వెళ్ళింది, ఈ ఫిష్ నుండి బిగ్ ఫిష్కి వెళ్ళింది. సో ఈ విధంగా ఒక ఫుడ్ చైన్ అనేది ఇలా ఒక లీనియర్ డైరెక్షన్ అంటే ఒక వేలో ఒక చైన్ మాదిరి వెళ్తూ ఉంటుంది, కాబట్టి దీన్ని ఫుడ్ చైన్ అని సింపుల్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫుడ్ వెబ్. ఈ ఫుడ్ వెబ్లో ఏమొస్తుందంటే, ఇది మొత్తం ఒక్కదానికొకటి చాలా కనెక్షన్స్ ఉంటాయి అనమాట. నెట్వర్క్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్. ఒక ఫుడ్ చైన్ ఉండదు దీంట్లో, చాలా ఫుడ్ చైన్స్ కలిసి ఒక నెట్వర్క్ మాదిరి ఏర్పడితే దాన్ని ఫుడ్ వెబ్ అని పిలుస్తాం. దీంట్లో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆల్గే జూ ప్లాంక్టన్ తినింది, జూ ప్లాంక్టన్ ఫిష్ తినింది, ఫిష్ని ఇంకో పెద్ద ఫిష్ తినింది. దీంట్లో ఏంటంటే ఇది ఒక డైరెక్షన్లో మాత్రం పోతుంది. ఈ ఫుడ్ వెబ్లో వచ్చేసి అలా ఉండదు, మల్టిపుల్ ఫీడింగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, చాలా రకాలుగా ఫుడ్ అనేది దొరుకుతుంది వీటికి. నెక్స్ట్ ఇఫ్ వన్ ఫుడ్ సోర్స్ బికమ్స్ స్కేర్స్, అంటే ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అనేది దానికి అందడం తగ్గిపోయింది అనుకోండి, నెక్స్ట్ వేరే ఫుడ్ అనేది దొరుకుతుంది. క్యాన్ ఫీడ్ ఆన్ అదర్స్, వేరే ఫుడ్ పైన ఇది డిపెండ్ అవుతుంది. ఇలా ఒకటి లేదనుకోండి వేరేది తింటుంది, అది లేకపోతే ఇంకోటి తింటుంది, అట్లా దీనికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ స్టేబుల్ అనమాట. సో ఈ ఫుడ్ చైన్ అనేది నాట్ స్టేబుల్, ఇది అంత స్టేబుల్గా ఉండదు. దీనికి సపోజ్ ఇది ఉంది జూ ప్లాంక్టన్, ఈ ఆల్గే అనేది లేదనుకోండి వాటర్లో, ఈ జూ ప్లాంక్టన్ అనేది బ్రతకడం కష్టం, దీనికి ఫుడ్ దొరకదు. జూ ప్లాంక్టన్స్ ఇవి లేకపోతే ఫిషెస్ బ్రతకడం కష్టం. ఈ చిన్న ఫిషెస్ లేకపోతే పెద్ద ఫిషెస్ బ్రతకడం. అంటే ఇక్కడ ఒక్కటి బ్రేక్ అయిందనుకోండి, నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ కానీ ఇక్కడ ఫుడ్ వెబ్లో అలాంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు సపోజ్ ఇది హాక్ ఉంది, దీనికి పాము దొరకలేదు, ఇది చిన్న ఒక గ్రాస్ హాపర్ను తింటుంది, లేకపోతే ఒక ఫ్రాగ్ తింటుంది, లేకపోతే ఇంకొక బర్డ్ తింటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఒక్కటి కాకపోతే ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దీనికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉండేది ఏంటంటే ఫుడ్ వెబ్. అందుకే ఇక్కడ దీన్ని వెబ్ అంటాం. వెబ్ అంటే మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటాయి.
కానీ దీన్ని చైన్ అని ఎందుకన్నా దీన్ని ఓన్లీ ఒకటి మాత్రమే ఉంటే దీన్ని ఫుడ్ చైన్ అని పిలుస్తాం. ఒక డైరెక్షన్లో ఒక లీనియర్ పాత్వేలో మాత్రం ఇది మనకు అందుబాటులో ఉంటుంది అనమాట. ఈ ఫుడ్ వెబ్ అనేది ఏమో వెరీ స్టేబుల్గా ఉంటుంది. బట్ ఫుడ్ చైన్ అనేది ఏదైతే ఉందో అది స్టేబుల్గా ఉండదు. బికాజ్ ఎందుకు స్టేబుల్గా ఉండదు అంటే ఇఫ్ వన్ చైన్ బ్రేక్స్ ఎంటైర్ ద ఫుడ్ చైన్ విల్ డెస్ట్రాయిడ్. అట్లా ఒకటి డ్యామేజ్ అయిందనుకో మొత్తం వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఫుడ్ వెబ్కి ఫుడ్ చైన్కి ఏంటి డిఫరెన్సెస్ అనేది మనం ఇక్కడ కొంచెం చూద్దాం. ఓకే, ఇక్కడ డిఫరెన్సెస్ మనం జాగ్రత్త చూద్దాం. సో ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఫుడ్ చైన్ అండ్ ద ఫుడ్ వెబ్. ఫస్ట్ స్ట్రక్చర్. దీని స్ట్రక్చర్ ఏమో ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ మాదిరి ఉంటుంది, అందుకే లీనియర్ అని పిలుస్తాం. ఇది వచ్చేసి నెట్వర్క్. ఇది ఇక్కడ కనెక్ట్, మళ్ళీ ఇది ఇంకో చోట కనెక్ట్, ఇది ఇంకో చోట కనెక్ట్, ఇది ఇంకో దానికి కనెక్ట్, ఇలా మొత్తం ఒక జంక్షన్ మాదిరి మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటాయి అనమాట. అదే ఒక నెట్వర్క్ మాదిరి. ఇది పాత్ వచ్చేసి సింగిల్ పాత్, ఒకటే డైరెక్షన్ ఉంటుంది. దీనికి మల్టిపుల్ డైరెక్షన్స్ ఉంటాయి. స్టెబిలిటీ విషయంలో ఫుడ్ చైన్ అనేది తక్కువ స్టేబుల్గా ఉంటుంది, ఫుడ్ వెబ్ అనేది ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్. అంటే ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ అనేది మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే ఈ చైన్లో కానీ వెబ్లో కానీ ఏదైనా ఒక ఆప్షన్ దొరకలేదు, ఒకటి ఏదైనా బ్రేక్ అయింది, నెక్స్ట్ దాని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూస్తాం అనమాట. ఇప్పుడు సపోజ్ దీంట్లో ఒక లింక్ అనేది బ్రేక్ అయింది అనుకోండి. ఇప్పుడు సపోజ్ ABCD 4 ఉన్నాయి. దీంట్లో B అనేది బ్రేక్ అయితే నెక్స్ట్ 2 కూడా ఎఫెక్ట్ అవుతాయి. సర్వైవ్ అవ్వడమే కష్టం అవి. నెక్స్ట్ అంత ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. అంటే ఒకటి బ్రేక్ అయినా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. దీనికి ఒకటి బ్రేక్ అయింది, నో ప్రాబ్లం, దీనికి ఇంకోటి ఫుడ్ దొరుకుతుంది, అలా ఉంటుంది. ఎగ్జాంపుల్ గ్రాస్ హాపర్, ఫ్రాగ్, స్నేక్. ఒకవేళ గ్రాస్ లేదనుకోండి, గ్రాస్ హాపర్ ఏమవుతుంది, అంతరించిపోతుంది. అది దాన్ని తిని బ్రతుకుతున్న ఫ్రాగ్స్ కొద్ది రోజులకి ఇవి లేక అది పోతుంది. ఫ్రాగ్స్ లేకపోతే అక్కడ స్నేక్స్కి మెయిన్ ఫుడ్ ఫ్రాగ్స్. ఫ్రాగ్ లేదనుకోండి, స్నేక్స్ కూడా అక్కడ నుండి వేరే చోటుకి మైగ్రేట్ అయిపోవడము లేదా అవి ఎక్స్టెంట్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇన్ ద డయాగ్రామ్ అబౌవ్, ఇక్కడ ఉన్న డయాగ్రామ్ మనం చూడొచ్చు. ఇక్కడ ఒకదానికొకటి ఇంటర్ కనెక్టివిటీ చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఏ ఒక్కటి లేకపోయినా ఇంకోటి దానికి దొరుకుతుంది, దాన్ని తిని బ్రతుకుతాయి. సో ఈ విధంగా ఏంటంటే ఫుడ్ వెబ్ అనేది మల్టిపుల్ కనెక్షన్స్ అనేది కలిగి ఉండడం వల్ల స్టేబిలిటీని ఎక్కువ పొందుతుంది అనమాట. ఎక్కువ స్టేబుల్గా ఉండడం మనం అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ 4వది ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్స్. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఫుడ్ చైన్స్ అండ్ వెబ్స్ హెల్ప్ మెయింటైనింగ్ ద బ్యాలెన్స్ ఆఫ్ నేచర్. ఇది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ ఫుడ్ చైన్స్ ఫుడ్ వెబ్స్ అనేవి మెయిన్ ఏం చేస్తాయంటే దే సింప్లీ ప్రొవైడ్ ద బ్యాలెన్స్ ఆఫ్ నేచర్ యొక్క బ్యాలెన్స్ అవి మనకు కలగజేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీని, ఫ్లో ఆఫ్ ఎనర్జీని ఇవి ఎన్ష్యూర్ చేస్తాయి అన్నమాట. ఫ్లో ఆఫ్ ఎనర్జీని ఒక ఎకోసిస్టంలో, ఇది ఎకోసిస్టమ్ యొక్క ఫంక్షన్ కూడా, ఎకోసిస్టమ్ యొక్క ఫంక్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది కనిపిస్తుంది. ఎన్ష్యూర్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఎకోసిస్టంలో ఎనర్జీ ఫ్లోను కూడా కంట్రోల్ చేయాలి. దీని ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ దే హెల్ప్ ఇన్ ద సర్వైవల్ ఆఫ్ స్పీషీస్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ చేంజ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్లో ఏదైనా చేంజెస్ జరిగినా కూడా ఆర్గానిజమ్స్ అనేవి వెంటనే ఎక్స్టెంట్కి వెళ్ళిపోదు, అంతరించిపోయే పరిస్థితి రాకూడదు, అవి సర్వైవ్ అవ్వాలి. దేనివల్ల సాధ్యమవుతుంది అది? ఈ ఫుడ్ చైన్ ఫుడ్ వెబ్ వల్లనే ఈ ఎన్విరాన్మెంట్లో ఏమైనా చేంజెస్ వచ్చినా కూడా అవి సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ ఫుడ్ చైన్లో ఎనర్జీ అనేది ఎలా ఫ్లో అవుతుంది? సింపుల్గా ఈ సన్ నుంచి ఎనర్జీ అనేది ప్లాంట్స్ తీసుకుంటాయి. అంటే ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే సింప్లీ ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఈ ఫోటోసింథసిస్ జరిగి ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ ఫుడ్ని ఎవరు తింటున్నారు? ప్రైమరీ కన్జ్యూమర్స్ తింటున్నాయి, అంటే హెర్బివోర్స్. ఈ గడ్డి తిని బ్రతికే జంతువులన్నీ ఈ ప్లాంట్స్ తిని బ్రతుకుతున్నాయి. నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి సెకండరీ కన్జ్యూమర్స్. ఈ సెకండరీ కన్జ్యూమర్స్లో ఎవరు ఉంటారు? కార్నివర్స్ ఉంటాయి, అంటే వీటిని తిని బ్రతుకుతాయి ఇవి.
ఈ హెర్బివోర్స్ తిని బ్రతుకుతాయి. ఈ సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటే నెక్స్ట్ టెరిషరీ కన్జ్యూమర్స్, అండ్ ఇందులో టాప్ కార్నివోర్స్ అని పిలుస్తాం. ఈ టాప్ కార్నివోర్స్ ఈ కార్నివోర్స్ తిని ఇవి టాప్ కార్నివోర్స్ అనేవి బ్రతకడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సన్ నుండి ప్రొడ్యూసర్స్కి వెళ్ళింది, ప్రొడ్యూసర్స్ నుండి ప్రైమరీ కన్జ్యూమర్కి, ప్రైమరీ కన్జ్యూమర్స్ నుండి సెకండరీ కన్జ్యూమర్స్కి, సెకండరీ కన్జ్యూమర్స్ నుండి టెర్షరీ కన్జ్యూమర్స్కి ఎనర్జీ అనేది ఫ్లో అయింది. ఈ ఎనర్జీ అనేది ఫ్లో అయ్యేటప్పుడు కొంత ఎనర్జీ అనేది హీట్ రూపంలో లాస్ అవుతుంది. ఇక్కడి నుండి ఇక్కడికి స్టెప్, ఇక్కడ ఎనర్జీ అనేది ఇక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ ఎంత ఎనర్జీ అయితే వస్తుందో అక్కడ ఇంత సేమ్ వెళ్ళదు, ఎంతో కొంత వేస్ట్ అవుతుంది. అది ఎలా వేస్ట్ అవుతుంది అంటే హీట్ రూపంలో వేస్ట్ అవుతుంది. సమ్ ఎనర్జీ ఈజ్ లాస్ట్ యాజ్ హీట్. ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ పాస్ టు ద నెక్స్ట్ లెవెల్. కొంచెం మాత్రం ఎనర్జీ అనేది నెక్స్ట్ లెవెల్కి పాస్ అవుతుంది. సో అలా ఫైనల్గా వచ్చేసి టెరిషరీ లెవెల్ దగ్గరికి వచ్చేసరికి చాలా మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే పాస్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎకలాజికల్ పిరమిడ్స్. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఎకలాజికల్ పిరమిడ్స్, ఎకలాజికల్ పిరమిడ్స్లో మనం ఇందా చూసాం, పిరమిడ్స్ స్ట్రక్చర్లో చెప్పుకున్నాం. ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టాప్ కార్నివోర్స్ అని అట్లా చెప్పేసుకున్నాం. వాటిలో మెయిన్గా ప్రొడ్యూసర్స్ అని ఎప్పుడు కూడా ఎందుకు ఎక్కువ ఉంటాయంటే బికాస్ ఇవి మెయిన్గా ఓన్గా ఫుడ్ను ప్రొడ్యూస్ చేసుకోగలవు కాబట్టి వీటికి ప్రైమరీ ఇంపార్టెన్స్ అనేది, ఫస్ట్ లెవెల్ ఇంపార్టెన్స్ అనేది మనం వీటికి ఇక్కడ పెడతాం. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత ప్రొడ్యూసర్స్ నుండి కన్జ్యూమర్స్. ఈ కన్జ్యూమర్స్లో ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ ఉన్నాయి. ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ నుండి సెకండరీ, సెకండరీ నుంచి టాప్ కార్నివోర్స్ ఇవన్నమాట. ద నంబర్ ఆఫ్ ఆర్గానిజం డిక్రీజెస్ ఎట్ ఈచ్ హైయర్ ట్రాపిక్ లెవెల్. ఇది ఒక ట్రాపిక్ లెవెల్. సపోజ్ ఇది ఒక ట్రాపిక్ లెవెల్ 1, ఇది రెండో ట్రాపిక్ లెవెల్, ఇది మూడో ట్రాపిక్ లెవెల్, ఇది నాలుగో ట్రాపిక్ లెవెల్. ఇక్కడ ఏంటంటే ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు పాపులేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ద నంబర్ ఆఫ్ ఆర్గానిజం డిక్రీజెడ్ ఎట్ ఈచ్ ట్రోపిక్ లెవెల్. ఒక్కొక్క ట్రోపిక్ లెవెల్ను దాటి పైకి వెళ్తున్నప్పుడు అంతా కూడా ఇక్కడ ఏంటంటే అవి తగ్గిపోవడం జరుగుతుంది వాటి యొక్క పాపులేషన్. ప్రొడ్యూసర్స్ దగ్గర ఇప్పుడు సపోజ్ 100 ఉన్నాయనుకోండి, ఈ లెవెల్ దగ్గరకు వచ్చేసరికి ఓన్లీ 75 ఉంటాయి. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ 50 ఉంటాయి. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ 25 ఉంటాయి. సో ఫైనల్గా ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, పాపులేషన్ అనేది తగ్గుతూ పోతా ఉంది. ఇలా తగ్గుతూ పోయేది ఈ ఎకలాజికల్ పిరమిడ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ షార్ట్ ఫామ్లో సింపుల్గా ఫుడ్ వెబ్, ఫుడ్ చైన్ ఏంటంటే ఫుడ్ చైన్స్ షో వన్ ఫీడింగ్ పాత్ వైల్ ఫుడ్ వెబ్ షోస్ మెనీ ఫీడింగ్ పాత్స్. సింపుల్గా ఫుడ్ చైన్లో ఒకే టైప్ ఆఫ్ పాత్ ఉంటుంది. ఫీడింగ్ అంటే ఒకదాన్ని ఇంకోటి తినాలి, దాన్ని ఇంకోటి తినాలి, దాన్ని ఇంకోటి తినాలి, అంతే. అదే ఫుడ్ వెబ్లో అనుకోండి అలాంటి పరిస్థితి ఉండదు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఇలా అనమాట. ఇదేమో ఫుడ్ చైన్, ఇదేమో ఫుడ్ వెబ్. ఈ ఫుడ్ చైన్లో వచ్చేసి ఒకటే ఆప్షన్, వీటిని ఇది నెక్స్ట్ లెవెల్కి ఇలా వెళ్తూ ఉంటుంది. అదే దీంట్లో వచ్చేసి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఇట్లా ఏంటంటే ఫుడ్ వెబ్, ఫుడ్ చైన్లో ఇది అనమాట డిఫరెన్స్. ఫుడ్ వెబ్లో ఓన్లీ ఒక డైరెక్షన్ మాత్రమే ఉంటుంది. అదే ఫుడ్ వెబ్లో అనుకుంటే చాలా డైరెక్షన్స్ అనేవి ఉంటాయి. వీటి ద్వారా అనేది అవి ఎనర్జీ ఫ్లో విషయంలోనైతేనేమి, వాటికి ఫుడ్ దొరికే విషయంలో అయితే ఫుడ్ వెబ్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ ఫుడ్ చైన్. ఓకే, so this is the class about food web and food chain. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఎక్కడ 5th లెసన్లో మనకు 5th లెసన్ ఏదైతే ఉందో ఈ 5th లెసన్లో ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. థ్యాంక్ యూ. మీకు ఇంకేదైనా కావాలంటే క్లాసు మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీకోసం ఖచ్చితంగా వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.